ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనలు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. రాబోయే కాలంలో ఎంతో మంచి చురుకైనటువంటి చక్కనైనటువంటి నాయకులను తయారు చేసి రాష్ట్రానికి మేము ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అతని మాటలకు అనుగుణంగా ప్రతి ఒక్క అతని సూచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మా వార్డులోనే కాదు, మా సౌత్ కాన్స్టిట్యున్సీ కాదు, మా విశాఖపట్నం మొత్తమే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా మేము ప్రతి ఒక్క జన సైనికుడిని ఉత్తేజపరుస్తూ అతను చెప్పిన మాటలని, ఎందుకంటే మేము చూస్తే అది కనుల పండగగా జరిగిందండి 12వ ఆవిర్భావ సభ. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ప్రత్యేకించి నా ఓన్ వెహికల్ లోని సౌత్ కాన్స్టిట్యున్సీ నుంచి 38వ వార్డు నుంచి మా వంశీ గారు అన్నగారు ఆశీస్సులతోని మేము ఆ రోజు జెండా ఊపి మేము కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దారి పొడుగుని అన్నగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు అయితే జనాలు ఉత్తేజపరుస్తున్న తీరు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలకి వచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి అనేది ఆ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా మా పార్టీ తరపున, మా జనసేన పార్టీ తరపున మొత్తం అందరూ కూడా చేయడం అయితే చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా పార్టీలో తరపునే కాకుండా ప్రత్యేకంగా ఒక సామాన్యుడిగా ఈ కార్యక్రమాలు ఎంత చక్కగా జరుగుతాయా, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయా అనే విధంగా ఈ కార్యక్రమం అయితే చాలా ఆవిర్భావ సభ అయితే జరగడం చాలా 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 సంతోషంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకున్నట్టంటే పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కొరకు మేము అనుక్షణం రాత్రి పగలు 24/7 365 days మేము ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాం. అదేవిధంగా మా వార్డులోని చూసుకున్నట్లయితే మేము ప్రతి నిత్యం మేము అందరికీ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మేము చేస్తున్న పనితీరుని మా వంశీ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తుంటారు. మీ వార్డులో మీరు ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి, మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరితో మమైక్యం అయితే మీరు ముందుకు వెళ్ళాలని అతను చెప్తున్న తీరు మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పటికప్పుడు మా అన్నగారిని చూస్తుంటే మా అన్నే మా బలం, మా అన్నే మా ధైర్యం అనే ఒక విధంగా మేము చెప్పాలని అనుకుంటున్నాం. ఈ విధంగా ఆవిర్భావ సభలోని జనాలు చాలా చక్కగా స్పందించారు. మా అన్నగారు ఏది చెప్తే అది ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ పార్టీ బలోపేతానికి మేము చక్కగా కృషి చేస్తామని చెప్పేసి మేము పార్టీ తరపుని, అదేవిధంగా మా వంశానికి చేదోడు వాదోడుగా మేము ఉంటామని, అతనికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి వార్డులోని కూడా మంచి పేరు తెస్తామని, విశాఖపట్నంలో ప్రతి వార్డులో కూడా మేము అతనికి మంచి పేరు తెస్తాము. అదేవిధంగా సౌత్ తరపుని అతన్ని ఎప్పుడు కూడా మా రియల్ కింగ్ గా మేము అభివర్ణిస్తున్నామండి. ఇది ఒక సామాన్యుడిగా, ఒక జనసేన నాయకుడిగా నా అభిప్రాయం తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. జై జనసేన, జై హింద్.